ఈ గుంటూరు ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఆల్రెడీ టీడీపీ తరఫు నుంచి పెమ్మసాని గారు పోటీలో ఉన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోషి గారు ఉన్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు అంటారు? పెమ్మసాని గారు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే జగన్ గారు బాగా అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధిని చూసి బాగా ఓట్లేస్తారు జగన్ గారు. అయితే ఇక్కడ అంత ఉండదంటారా ఈసారి వైసీపీ? ఏమి ఉండదు, ఖచ్చితంగా పెమ్మసాని టీడీపీ గెలిచేది. ఎంత మెజార్టీతో గెలుస్తారండి? 2 లక్షలతో గెలుస్తారు. 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం పనిచేయమంటారు? ఇక్కడ ఏమి పని చేయవండి. సంక్షేమ పథకాల పేరు మార్చే కదండి. బాబాయ్, ఈసారి ఇక్కడ గుంటూరు ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం తరపు నుంచి పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు అంటారు ఈ గుంటూరులో? విద్యావంతుడైన పెమ్మసాని చంద్రశేఖర్ గారే గెలుస్తారండి. ఎందుకు పెమ్మసాని గారు ఎందుకు గెలుస్తారండి? ఇప్పుడు మీరు అనేది సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ సంక్షేమ పథకాలు అందరికి అందట్లేదండి. 50% అందుతుంది. ఆ 50% కూడా ఇప్పుడు ఎందుకో తెలియదు. ఉద్యోగస్తులు కానీ, మాలాంటి చదువుకున్న వాళ్ళు కానీ, మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నాళ్ళు కానీ ఈరోజు ఈ గవర్నమెంట్కి వేయాలంటే ఇంకో 5 సంవత్సరాలు మేము ఇదవ్వలేరండి. కాబట్టి చదువుకున్న విద్యావంతుడు మనకేదైనా చేయాలన్న తలంపుతో వచ్చిన అతను కాబట్టి అతను అయితే ఓకేనండి. ఆల్రెడీ కిలార్ రోషి గారు ఎమ్మెల్యే ఉండి విపరీతమైన అతని మీద ఇది ఉందండి, యాంటీ కూడా కాదండి, కరప్షన్ అని చెప్పి బాగా ఇది ఉంది. వాళ్ళ బావగారు వెళ్ళిపోయారు, అతను వచ్చాడు మళ్ళా నేనున్నానని. ఎమ్మెల్యేకి తీసేసిన ఎంపీ ఎలా గెలుస్తాడండి? మీరేనా ఆలోచించండి. కాబట్టి చంద్రశేఖర్ గారే విన్ అవుతారు, అది కూడా భారీ మెజార్టీతో విన్ అవుతారు. 2 లక్షల నుంచి పైనేనండి, ఎంత పైనే వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ సామాన్య జనం చూస్తున్నారు. కాబట్టి 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. ఎంపీగా కూడా ఆయన ఉన్నది చూశారు మీరు. ఈరోజు రాగానే చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఆయన కూడా చేయాలని తలంపు ఉంది. నరసరావుపేట సీట్ ఇవ్వలేదు, చేయాలనుకున్నాడు, ఇవాళ గుంటూరు సీట్ వచ్చింది. కాబట్టి మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్లో మనకి పైన లోక్సభలో వాణి వినిపించాలి కదండి. ఒక గల్లా జయదేవు, ఒక రామ్మోహన్ నాయుడు, ఇట్లా అయితేనే మనం కానీ ఒక కేసీఆర్ నాని వెళ్ళిపోయిన ఆయన అట్లా కుదరదు. ఏదైనా మాట్లాడి కృష్ణదేవరాయలు కానీ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఎవరికైనా మనకి స్టేట్కి ఏదన్నా పైనుంచి ఫండ్స్ తీసుకొచ్చిన మంచి అయినా చెడైనా అట్లాంటి వాళ్ళు అయితే మనకి ఒక కిలార్ రోసి, ఒక అమ్మడి రాంబాబు వీళ్ళు కాదండి మనకు కావాల్సింది. అన్న, ఈ గుంటూరు ఎంపీకి ఎవరు గెలుస్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం నుంచి పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి ఈసారి వీరిద్దరు ఎవరు గెలుపంటారు? ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖరే గెలుస్తారు. ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి మనిషికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కాబట్టి గెలుస్తారు కంపల్సరీ. 2 లక్షల మెజార్టీ వస్తుంది. ఏం పని చేయలేదు, ఇవ్వలేదు. లేదు, వాలంటీర్ ఇస్తే వస్తుంది. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా పనికి వస్తుంది? పనికిరాదు కదా. చాలా మందికి ఇవ్వట్లేదు సంక్షేమ పథకాలు. పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చేది ఏముంది? రేపు మా గవర్నమెంట్ వచ్చినా పెన్షన్ ఇస్తాం. పెన్షన్ ఏముంది? కంపల్సరీ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తాడు. 2 లక్షల మెజార్టీ వస్తుంది. Okay. Thank you.